హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు గదా! వెల్కమ్ టు మై లైవ్ ఛానల్ అండి. ఈరోజైతే ఏంటో స్పెషలు చెప్తున్నాను. నేనైతే ఒక దగ్గరికైతే ఎళ్తున్నాము. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మా పెళ్లి రోజండి. ఈరోజు మా పెళ్లి రోజు. నేను ఈ రోజుని లాస్ట్ దాకా చూస్తే ఏం చేశాను అనేది మీకు అర్థమవుతది. నేను చేసింది కరెక్ట్‌గా ఉందా లేదా చూడండి. ఇదండి ఈ బ్యాంగిలైతే మా బాబు బ్యాంగిల్స్ చేస్తున్నాడని చెప్పాను కదా! వీడియోస్‌లో కూడా చూసుంటారు. నా శారీ మీదకి పెళ్లి రోజుకి నాకు గిఫ్ట్‌గా ఇచ్చాడండి. బావుంటది మమ్మీ కొంచెం వెరైటీగా చేస్తానని చెప్పనేసి ఇలాగైతే చేశాడు. ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడైతే నా శారీ ఇది పెళ్లి రోజుకి కొత్త శారీ అండి. దీంట్లో వచ్చేసి బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ వస్తే అది నేను టిచ్చింగ్ చేసుకోలేదు. ఫ్లవర్స్ కలర్‌కి ఇట్లాగా ఆపోజిట్‌గా చేసుకున్నాను. ఎలా ఉందో చూడండి. నచ్చితే కామెంట్ చేయండి. బావుందా లేదో చెప్పండి. అలాగే మనం ఎక్కడికెళ్తున్నాం అనేది మన వీడియో చూస్తే మా పెళ్లి రోజు సందర్భంగా ఏమేం చేశాను అనేది అన్నీ కూడా మన వీడియోలో అయితే వస్తదండి. చూడండి లాస్ట్ దాకా చూస్తే మీకే అర్థమవుతది. నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఇంట్లో అంతా పూజ అన్నీ చేసేసుకున్నాను. ఆ తర్వాత మా వారొచ్చిన తర్వాత ఆశీర్వాదం తీసుకుంటున్నాను మా బావ దగ్గర. ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఇలాగైతే ఆశీర్వాదం తీసుకున్న తర్వాతయితే మేమైతే బయలుదేరిపోయాము. ఇదండి మేమెక్కడికొచ్చామో గెస్ చేయండి. నెల్లూరులో ఉండే వాళ్ళకైతే చాలా ఐడియా ఉంటది. చూడంగానే ఐడియా ఐడియా అనేది వచ్చేస్తది. ఇదైతే నెల్లూరు రాజరాజేశ్వరమ్మ గుడండి. మా పెళ్లి రోజు మార్చి 6వ తేదీ. అదే రోజైతే అమ్మవారిని ప్రతిష్ఠించిన రోజంట అది. ఫస్ట్ అయితే మాకైతే తెలీదు. మా పెళ్లి రోజు ప్రతి సంవత్సరం అక్కడికెళ్తాం కంపల్సరీ. ఎళ్ళినప్పుడల్లా ఏందబ్బా ఇట్లా చేస్తున్నారనుకునేది. అప్పుడైతే తెలిసింది. ఇదైతే ఈ పెద్ద ఉసిరికాయల చెట్టు ఉంటది గదా! అయితే ఇన్ని కాయలు కాసుండే చెట్టుని నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. పెద్ద ఉసిరికాయలు. చెట్టునైతే చూస్తున్నాను గానీ ఇన్ని కాయలు ఉండంగా చూడలేదు. ఇప్పుడైతే మాకు ఎళ్ళిపోయేసి దర్శనం చేసుకొని వచ్చేటప్పటికే బాగా ఎండ మధ్యాహ్నం 1 అట్లాగయిపోయిందండి. ఈ ఎండలో ఇక్కడ కాళ్ళు కాలిపోతున్నాయి తులసమ్మ దగ్గర తిరుగుతుంటేను. అయినా సరే ఏమి అనిపించకుండా అందరూ ప్రతి ఒక్కరూ భక్తితో ఈ అమ్మనైతే తిరుగుతా ఉన్నారు. చూసారా? ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది. అమ్మవారు పసుపు కుంకాలకి అట్లాగా మంచిది గదా! ముత్తైదువులు అట్లా పూజ చేసుకుంటే అందుకని నేను గూడా 5 చుట్లు తిరిగేసి అమ్మకి దండం పెట్టుకున్నా అండి. నేను చూడండి ఇక్కడ కొంచెం గమనించండి. నేను కుంకుమ తీసుకునేటప్పుడు కరెక్ట్‌గా పువ్వు అనేది పడిద్ది. అది తీసి నేను తలలో పెట్టుకున్నాను. ఇక్కడి నుంచయితే ఇంకా నేను ఒక చిన్న పని చేశాను. అది గూడా మీరు చూస్తే అర్థమవుతది. దర్శనం అయిపోంగానే మధ్యాహ్నం 12 గంటలకైతే మనకి అన్నదానం అనేది చేస్తారండి శుక్రవారం రోజు. ఈ సందడంతా ఏమంటే సాయంకాలం అమ్మవారికి ఏదో చేస్తారు కుంకుమ పూజ ఏదో అర్చన అట్లాగా. అందుకని అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నారు. అక్కడ కూర్చోనుంటే అసలా ఎంత మంచి వాసన వస్తుందంటే ఆ ఫ్లవర్సు అన్నీ. మా వారినైతే అక్కడ అన్నదానం కాడ అన్నం తినేసిన తర్వాత మా వారిని నేనొక్కటి అనుకున్నాను. అందుకోసం అని చెప్పని ఆయన్ని పంపించాను. ఆయన వచ్చిందాకా నేను ఖాళీగా అక్కడ కూర్చొని ఇవన్నీ మీకు చూపిద్దామని చెప్పనేసి అన్నీ వీడియో తీస్తా ఉన్నాను. అంతా డెకరేషన్ చేస్తా ఉన్నారు. సాయంత్రానికి ఇక్కడైతే పూజ చేస్తారు. నేనైతే ఫస్ట్ అంతా కళ్యాణం చేస్తారేమో అనుకున్నాను. కళ్యాణం కాదు ఏదో చెప్తున్నారు. అట్లాగైతే చేస్తున్నారు. నేనైతే ఒక కొద్ది మందికైనా సరే నేనేదో చేయాలి అనుకున్నాను. ఇట్లాగైతే నేను అందరికీ ఆ ఎండకి ఎట్లాగుందంటే ముసలి వాళ్ళండి వాళ్ళు.
డబ్బులిస్తే గూడా వాళ్ళు కడుపుకి తింటారో లేదో, అంత ఎండలో గూడా అలా కూర్చొనున్నారు. నాకైతే చాలా బాధేసింది. నా స్తోమతకి తగ్గట్టు నేనేదో ఇవ్వాలనుకోని ఇస్తున్నాను. అది వీడియో తీయాలని గాదు. కాకపోతే ఇట్లాగా మాకు ఏం లేకపోయినా సరే ఏదో చేయాలి అనుకుంటున్నాం గదా! అలాగా ప్రతి ఒక్కరికి మనసు కనిపిస్తే కొద్ది గొప్పలైనా మారే అవకాశం ఉంటది గదా! చాలామందున్నారు ఉన్నవాళ్ళు. వాళ్ళు చేయకుండా ఏం లేరు. మా స్టేజికి మేము కూడా ఇలాగా ఇస్తున్నాను అని చెప్పని కొంచెంలో కొంచెమైనా చూస్తారు, అర్థం చేసుకుంటారు అని చెప్పనేసి అండి. ఆ ఎండకైతే నేను వాళ్ళకిస్తుంటే వాళ్ళ మొహంలో సంతోషం అంతా ఇంత కాదండి. అంత ఎండగా ఉందసల. అందరికైతే ఇచ్చేసానండి. ఇంకా కొన్ని మిగిలినవి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పని చేస్తున్నారు వాళ్ళు. అక్కడ స్టాఫ్ అట్లా ఉంటారు కదా పనిచేసేవాళ్ళు. వాళ్ళకైతే చెమటలు కారిపోతున్నాయండి. వాళ్ళ ఫేస్ గమనించండి. ఎంత సంతోషపడుతున్నారంటే అంత సంతోషపడతా ఇక్కడ ఇస్తుంది తీసుకోండి అని చెప్పని ఒకరికొకరు చెప్పుకుంటా ఉన్నారు. నాకైతే ఫుల్ హ్యాపీ అండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అంటారు కదా ఎన్ని కోట్లు ఇచ్చినా ఇంత ఆనందం రాదని, అట్లా కనిపించింది. ఆ తర్వాత వచ్చేసి మేము చిన్న ట్రీట్ అనేది చిన్నదే అండి, పెద్దదేం కాదు. ఎండ భయంకరంగా ఉంది. అక్కడ అంతా అయిపోయేటప్పటికి 2 అట్లాగయిపోయింది. ఆ టైంలో మాకు బస్సులు గూడా ఉండవు. అందుకనేసి ఇంకా అక్కడికి అది ఉంటారు కదా! ఎంజీ మాల్‌కెళ్ళేసేసి ఐస్ క్రీమ్ అయినా తిందాము అని చెప్పనేసి ఐస్ క్రీమ్‌కైతే వచ్చేసాము. మా బావ అయితే నా చేతే డబ్బులు కట్టించాడు. "నువ్వు తీసుకొచ్చావు, నువ్వే ట్రీట్ ఇయ్యి" అని చెప్పనేసి ఐస్ క్రీమ్‌కి నేనే ఇచ్చానండి. ఇట్లాగైతే ఐస్ క్రీమ్ తింటా ఉన్నాము. నేనైతే ఏదో ఆర్డర్ చేశాను. ఆయనేమో చాక్లెట్ ఆర్డర్ చేశాడు. అదేది కప్పేమో ఇంత పెద్దది, లోపల అంత చిన్నదే కానీ బావుంది టేస్టు. అక్కడే కాసేపు కూర్చొని మాట్లాడుకుంటా తినేసైతే ఇంగ మా ఊరు బస్సు అయ్యే టయానికైతే వచ్చేసాము. మన వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.